హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అబ్బాయి అమ్మమ్మ చూడు తాతయ్య, ఏదో ఒక పండగ పేరు చెప్పి పచ్చడి తాగు పానకం తాగు అంటూ నా వెనక పడి నన్ను విసిగిస్తుంది. నాకు వద్దు తాతయ్య, నువ్వైనా చెప్పు అంటూ గోల చేస్తూ తాతయ్య చుట్టూ తిరుగుతున్నాడు చంటి. ఒరే నాన్న, ఈరోజు రామనవమిరా, ఈ పానకం తాగాలరా, తాగు అంటూ చంటి వెనక పడుతోంది వాళ్ళ అమ్మమ్మ. పో అమ్మమ్మ, నువ్వెప్పుడు ఇలాగే చెప్పి నాతో ఏదో ఒకటి తాగిస్తూనే ఉంటావు, నాకు వద్దు అంటూ చంటి అనేసరికి తాతయ్య నవ్వుతూ, సరే చంటి నాన్న, ఈ పానకం వెనకాలన్న స్టోరీ ఏంటో నేను చెప్తే నువ్వు మరి పానకం తాగుతావా అని తాతయ్య అడగగానే సరే అంటూ అలకగా కూర్చున్నాడు సోఫాలో చంటి. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు అయోధ్య. అయోధ్య నగరాన్ని పాలించే రాజు దశరథ మహారాజు. ఆయనకి పుట్టినవాడే శ్రీరాముడు. శ్రీరాముడు చాలా బుద్ధిమంతుడు. వాళ్ళ మమ్మీ డాడీ మాట, వాళ్ళ గురువుల మాట చక్కగా వినేవాడు. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. సీతాదేవిని తప్ప వేరే ఎవరిని కనీసం కన్నెత్తి కూడా చూడనంతటి వాడు. రాముడు బలవంతుడు. తనకన్నా బలమైన రావణాసుడిని ఓడించినవాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది, రాముడు పితృవాక్య పరిపాలకుడు. అంటే వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు 14 years వాళ్ళ రాజ్యాన్ని వదిలేసి అడవిలో సర్వసాధారణ మనిషిలాగా బ్రతకడం. అంతటి గొప్ప రాముడు పుట్టినరోజు, ఇంకా ఆ 14 years వనవాసం తర్వాత తిరిగి వచ్చిన రోజు నవమి. అదే మనం శ్రీరామనవమిలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంత మంచి రాముడు తిరిగి వచ్చాడంటే వాళ్ళ రాజ్యంలో ప్రజలందరికీ చాలా హ్యాపీ కదా. సో ఆయన చూడటానికి చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు అందరూ. అదేమో ఎండాకాలం, వాళ్ళకి చాలా దాహం వేసేది కదా. అందుకోసమనే బెల్లం నీళ్ళు పానకంగా ఇచ్చేవాళ్ళు. బెల్లం నీళ్ళే ఎందుకు? ఎందుకంటే అది ఒంటికి చాలా చలవ చేస్తుంది కాబట్టి. సో మన పండగలకి ఇప్పుడు అమ్మమ్మ తాగమనే పచ్చడి, పానకం ఇవన్నీ ఏవో ఒక హెల్త్ బెనిఫిట్స్ కోసమే చంటి నాన్న అని తాతయ్య చెప్పటంతో కన్విన్స్ అయ్యి, సరేలే ఇవ్వు తాగుతాను అంటూ ఆ బెల్లం పానకం తాగి, యమ్మీ యమ్మీ బాగుందమ్మమ్మ అంటూ అమ్మమ్మని హక్ చేసుకున్నాడు చంటి. ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.